హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాంగల్ బై సాయి మోటో వ్లాగ్స్. వెల్కమ్ టు కొత్త ముచ్చట. మళ్ళీ చాలా రోజులు అవుతుంది వ్లాగ్ చేసి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ది ఫేమస్ ఫలక్నామా కాళీమాత టెంపుల్కి పోతున్నాం. అంటే మేము నలుగురం అనుకున్నాం, కాకపోతే లాస్ట్కి ఇద్దరు అయినాం. సో ఇప్పుడు స్కూటీ మీద పోతున్నాం, అందుకే ఇలా రా వ్లాగ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం డీజే యాక్షన్లో వ్లాగ్ చేస్తున్నాం మొత్తం. ఐ హోప్ లాస్ట్ టైం మీకు డీజే ఇలా బాగా అంటే బ్రేక్ఫాస్ట్ అయ్యేటప్పుడు మంచిగా అనిపిస్తుంది అనుకుంటా. చలో ఆగురు ఒక్క నిమిషం, పాయింట్ జారుతుంది పొద్దునే పోనీ రైట్. ఏంటిది శిల్పారామం మీద పోతావు నువ్వు? శిల్పారామం కాదు, అట్లా కాదు, ఇట్లా పోదాం. ఇట్లా దుర్గం చెరువు నుంచి ఇట్లా పోదాం. అదంతా తిరుగుడేంది బ్రా. మాదాపూర్ నుంచి ఫలక్నామా ఎగ్జాక్ట్లీ 30 కిలోమీటర్స్ ఉన్నాయి. ఫలక్నామా టెంపుల్, కాళీమాత టెంపుల్ 30 కిలోమీటర్లు. ఇప్పుడు బెండ్లీ మీద పోదామంటే మాకు సరిపోతుంది రా. అప్ అండ్ డౌన్ 60 కిలోమీటర్స్. లోకల్ కాబట్టి అది తక్కువ 500 తాగుతుంది. అంత సాహసం చేయలేక స్కూటీ మీద పోతున్నాం, బడ్జెట్ లేక. తప్పది కొన్ని రోజులు. మీకు ఎప్పటి నుంచి చెప్తున్నా, బ్యాంకాక్ మరో పటాయా అంటే ఇదే మాదాపూర్లో నైట్ ఆఫ్టర్ 6. ఇది వేరే ప్రపంచం. ఈ గల్లీ మొత్తం, ఈ గల్లీ అంతా మొత్తం అదే ఇక పటాయా. ఇవన్నీ అవే ఇక హాస్టళ్ళు కథ ఇదంతా. మార్నింగ్ స్టార్ట్ చేశారు, రాత్రి చెప్తారు. ఇంకా మార్నింగే స్టార్ట్ చేసాను, రాత్రి చెప్తాను. మా పొద్దునే షెరికాయలు అంతే. అవి మారే కొన్ని జీవితాలు అంతే. అవి పొద్దున వచ్చి ఇక్కడ ఎట్లా అంటే పొద్దునే వచ్చి కూర్చుంటారు. ఇక్కడ టెంట్ వేసుకుంటారు, గుడారాలు వేసుకుంటారు, ఖర్చీఫ్లు వేసుకుంటారు. ఆ ప్లేస్ల కోసం. ప్లేస్లో పోతే దొరకాయి కదా మళ్ళా. ఇది బిఆర్ హైటెక్ థియేటర్, ఇది అందరు తెలిసి ఉంటుంది. మంచి మాస్ థియేటర్ మాదాపూర్లో. కాకపోతే వీడు సౌండ్ ఎక్కువ పెట్టాడు, నార్మల్గా పెడతాడు సౌండ్. ట్రాఫిక్ లేదు. సండే ఒకటి ఇంత పొద్దున బయలుదేరడానికి మెయిన్ కారణం ఏంటంటే ట్రాఫిక్ ఉండదు. ఈ గంటలో మనం వాడికి పోయేసరికి ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. అందుకనే ఇంత తొందరగా బయలుదేరుతున్నాం. సిగ్నల్ లేదు, అవడలేదు. ఇలా ఆదివారం మేము సిగ్నల్ పాటించాం. మాకు సంబంధమే లేదు సిగ్నల్తో. ఎవరు పాటించరు, అందుకే ఎవరు పాటించరు కాబట్టి ఇలా మేము పాటించలేము సండే. అదే ఇప్పుడు నా బండ్లు అయితే 500 వేయించుకోవాల్సి వస్తుంది. ఈ లైట్ బంద్ చేసుకోరు ఎందుకు? రైట్ పని. 200 పోయేస్తాం కదా. 3 పాయింట్లు పోయేస్తాం బరాబర్. 30-60 కిలోమీటర్లు. ఈ లీటర్ 30 ఇచ్చినా చాలు. ఇప్పుడు 45 ఇయ్యదట, 30 ఇస్తాట. మొగోడు అంటాడు బండి వాడారు. నేను చెప్పిన కథలు వాడకు, 30 వస్తుంది బరాబర్ అన్న. ఆల్రెడీ చాలా దూరం వచ్చినాం. పోయే రూట్ ఎట్లా అంటే వచ్చినాం మేము గచ్చిబౌలి మీకు రాలే. ఇట్లా మన ఫిలిప్ నగర్ మీకు వచ్చినాం మేము. ఫిలిప్ నగర్, నెక్స్ట్ టోలీ చౌకి, ఆరాంఘర్ నుంచి స్ట్రేట్ చంద్రాయణగుట్ట నుంచి ఫలక్నామా. అట్లా పోతున్నాం మేము రూట్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫలక్నామా పోతున్నాం. అప్పట్లో 2015లో పోయేది, మళ్ళీ ఇప్పుడు పోతున్నా. అప్పుడు లోకల్ ఎంఎంటీఎస్ బాగా వాడేది. ఫలక్నామా దాసిన కలుస్తాం. ఇవాళ ఫలక్నామా పోయి ఫలక్నామా దాసిన కలిసేసి వస్తాం. వర్షం వాయించి పడేసి ఇప్పుడు వేస్తామా అని ఏదంటే ఇక ఇట్లా 9 అయింది, వర్షం చంపుతుంది. ఫ్లైఓవర్ కింద పోవాలరా. ఎట్లా పోతావు? రైట్ సైడ్.
రాంగ్ రూట్లో కొట్టు. కొండ మీద కనిపించేది ఫలక్నామా ప్యాలెస్. ఆ డైలాగ్ గురించి కడతాను ఫలక్నామా దాంట్లో స్టీరింగ్ ఎవరిస్తున్నారు దాంట్లో ఫలక్నామా దర్శనం డైలాగ్ ఉంటుంది కదా, ఊరి బజార్కి ఎట్లా పోవాలంటే చక్కగా ఇక్కడ తీసుకోవాలంటే స్టీరింగ్ ఎవరిస్తారు. అరే ఓ స్టీరింగ్ ఉన్నది కూర్చొని అయ్యో ఇప్పటి చాలు ఉండు. యువశేఖర్ కొడంగల్ వెళ్తామా? అరే ఓ అరే బండ్లన్నీ అక్కడికి అనుకుంటూ రైట్ 1 అవర్ అదే రీనే పెట్టాను. కారు ఇంతమంది ఉన్నారు ఏంద్ర అయ్యా, ఇవాళ అవుతుందా దర్శనం? టైం బ్యాడ్రా, టైం బ్యాడ్ కాదు, సండే మామూలుగా అంతే రష్ ఉంటుందట. మనం ఏం చేయలేము. ఇక్కడ రికమెండేషన్ కూడా పనిచేయదు. ఏమన్నా బయట గుళ్ళు అంటే ఏమన్నా తెలిసినంత పోవచ్చు, కానీ ఇక్కడ ఎవరు రికమెండేషన్ పనిచేయదు. ఆంటీ 2 కొబ్బరికాయలు 2 అంతా 2 మేము కూడా పడుతున్నామా? ఫేమస్ అయిపోతాయి. ఇంత జనం ఉన్నారు అంటే ఇప్పుడు నేను ఆపిల్లా అడగాల మీరు ఎందుకు ఇంత జనము? అదే అందుకే అడుగుతున్నా. వయసు పెద్దగా ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎట్లా మెయింటైన్ చేయాలని మీరు అంతా అడగండి. మీరు ఇట్లా వచ్చి ఆళ్ళదే కాదు మొత్తం పబ్లిక్ నుండి అడగండి, చెయ్యండి. అందుకే వరంగల్ నుంచి వచ్చింది. కాదు ఇప్పుడు దర్శనం ఎందుకు ఆపిల్ల మరి? ఆపిల్లా అయిపోయిందా? కాలేదు, అభిషేకం గురించి అందరిని పబ్లిక్ ఆపేసి అంతమందికి ఏం కనబడుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి అభిషేకం? అవునవును. వచ్చిన వాళ్ళు కొంతమంది అమాస రోజు ఈయన కొట్టి పేరు పెట్టారు. దర్శనానికా టైం లేకపోతే అయ్యో ఇంత దూరం నుంచి వస్తాం మేము, దర్శనం లేకుండా ఏంది అని ప్రాబ్లమ్స్ ఎన్నో ఉండి వస్తాం. అవునవును, కొంచెం మాట్లాడండి. మీరు వచ్చారు మాట్లాడతా చూపిస్తాను. ఆమెనే పెట్టినా చూడది కాదా? ఎంట్రన్స్ ఇదే ఇగోకి ఇట్లా ఎంట్రన్స్ అయితే గాలందరూ ఎందుకు లైన్ కడతారా? అందరూ అభిషేకం చూద్దాం అనుకుంటాను. అటు ఇప్పుడు అభిషేకం అట ఏమో అభిషేకం ఆ పిల్ల అంటుంది ఆమె, మరి మాకు కూడా తెలియద్దా? ఏదో పట్టుకో సార్. అయ్యగారు అంటే నీకు తెలుసు ఉన్నారు మనకు తెలియదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? మన కోసం ఇవన్నీ తీస్తారా? नजरिया लागे नहीं कहीं. మొత్తానికి
దర్శనం అయితే అయిపోయింది. వాయిస్ క్లారిటీ రాదు. ఎక్స్ప్లోర్కే నేను తీసుకుంటాను. సో వాయిస్ అయితే అయిపోయింది కదా. నువ్వే వాడుతున్నావు, ఏం పెట్టి పోతున్నావు, నువ్వే వాడుతున్నావు అన్న. నువ్వు వడంగా నేను వద్దానా చెప్పు మరి. పట్టుకొని పోతున్నావు, నువ్వు కూడా వస్తావు వెనకాల. ఎందుకు దర్శనం అయితే అయిపోయిందా? ఎందుకు కాళ్ళు అట్లయినా మొత్తం అందరు కుక్కలకి తిరుగుతారు. మరి కాదా? శ్మశానం ఇది శ్మశానంలో అంటారు కానీ శ్మశానం ఆపోజిట్లో ఉంటుంది గుడి. అందరు శ్మశానంలో కూడా లేదో కూడా తెలియట్లేదు. అందరు ఫస్ట్ అరే శ్మశానంలో అందరు భయపడతారు కానీ శ్మశానంలో కాదు గుడి ఉండేది, ఆపోజిట్లో ఉంటుంది. దానికి దీనికి అసలు సంబంధమే లేదు, శ్మశానంలో ఉన్నట్టే లేదు. కానీ గుళ్ళు ఉన్నంతసేపు అయితే మంచి వైబ్ అయితే ఉన్నది, అది మాత్రం ఒప్పుకోవచ్చు. అసలు టైం వరంగల్ బై సాయి, వరంగల్ బై సాయి. చలో ఇక దర్శనం అయితే అయిపోయింది. ఇక పోదాం పారు. ఇక 2 గంటలు అయిందారా దర్శనము? 1 అవర్ గర్లేదు. ఎవరైనా వస్తే మాత్రం సండే మాత్రం రాకండి, మీరు చచ్చారే సండే వస్తే. మేమంటే తొక్కడం అమావాస్య రోజు సండేలు కోడి కట్టేసిపోయిండా పండదా అది. అమావాస్య రోజు సండే రోజు ఎవరైనా వచ్చిండనుకో మీకు సుక్కలే, ముందే చెప్తున్నా. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే కూడా, ఫ్రైడే కూడా రావద్దన్నారు మళ్ళీ. ఫ్రైడే కూడా వద్దు. ఆ దర్శనాలకు ఇంక మీరైతే మీ వల్ల కాదు, ముందే చెప్తున్నా. తొక్కుకుంటూ పోతున్నారు డైరెక్ట్. కాబట్టి ఒకవేళ వస్తే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5కి 6కి అట్లా రండి, లేకపోతే మాత్రం బొగ్గ అవుతారు చెప్తున్నా. జనాలు చూసి ఫస్ట్ మీకు కళ్ళు తిరుగుతాయి, తర్వాత కింద పడతారు. దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇక మేము మళ్ళీ మాదాపూర్కి వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ ఇప్పుడు మెయిన్ టెంపుల్ హిస్టరీ ఏంటంటే, ఫస్ట్ ఒకనొక టైంలో ఏంటి సిగరెటా? తాతనా? తాత ఇది ఒక్కసారి ఇట్లా పట్టుకో, పాయింట్ ఇట్లా సరి చేసుకుంటా. అబ్బా సో ఆగు, నేను ఒక్క నిమిషం ఆగురా. ఫస్ట్ ఇక్కడ ప్రతిష్ఠ ఇచ్చింది మాత్రము మైసమ్మ గుడి, కట్ట మైసమ్మ గుడి. తర్వాత ఎల్లమ్మ టెంపుల్, తర్వాత ఇప్పుడు కాళీమాత దేవి అని చెప్పేసి ప్రతిష్ఠించారు. 2018లో అమ్మవారి టెంపుల్ ఫేమస్ అయింది. ఎవరికన్నా మెయిన్ ఇంత పవర్ఫుల్గా ఎందుకు అయింది అంటే, తొందరలో ఇంత వైరల్ అయింది, ఇంత క్రౌడ్ ఎందుకు వస్తున్నారంటే, చాలా ఇక్కడ పవర్ ఉంది కాబట్టి ఇంతమంది వస్తున్నారు. అండ్ నేనైతే మొక్కినా, చూస్తాం మళ్ళీ. నాకు నేను కోరిక అయితే ఒకటి కోరుకున్నా, అది ఒకవేళ వచ్చిందంటే మళ్ళీ నేను మీకు చెప్తా. మీరు కూడా రండి, ఎవరైతే వాళ్ళకి నమ్మకాలు ఉంటాయో వాళ్ళే రండి. ఎవడు పడితే ఆడొచ్చి నన్ను తిట్టకండి, అది కాదు ఇది కాదు. మీ నమ్మకంతో వస్తేనే ఏదైనా అవుతుంది. ఫస్ట్ మీ నమ్మకం ఉండాలి. సండే వస్తే ఇట్లుంటుంది ట్రాఫిక్. సండే కానీ అమావాస్య కానీ వచ్చిందంటే మీకు చుక్కలే వేయాలి. అందుకే ఇది అంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అమావాస్య రోజు వస్తే మంచిది. కాకపోతే మీకు ఓపిక ఉంటే మాత్రం అమావాస్య రోజు రండి, లేకపోతే సండే రోజు రండి. అంత పెద్ద ప్రాబ్లం పెద్దది. అదే మీ ప్రాబ్లం బట్టి. లేదు మాకు తొందర దర్శనం కావాలంటే ఏం లేదు, నార్మల్ వీక్ టైంలో రండి. లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు వీకెండ్స్ అంటే ఇక మినిమం 3-4 గంటలు లైన్లో నిల్చోవాలి. ముందే చెప్తాను. ఇక్కడ రికమెండేషన్ అయితే పనిచేయి. ఒక 1 year పిల్లలు ఎవరన్నా చిన్న పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళను స్పెషల్గా వెనకాల లైన్లోకి వెళ్ళి డైరెక్ట్ తీసుకుపోతారు అంతే. అది కూడా ఒక్కరే, ఫ్యామిలీ అంతా ఒక పిల్లని తీసుకుపోయి ఫ్యామిలీ అంతా పోతా అంటే నడవది. ఆ ఒక్క పిల్లని అమ్మని తీసుకొని లోపలికి దర్శనాన్ని పంపిస్తారు అంతే. ఇక అట్లా అది ముచ్చట. ఒక టెంపుల్లో మాత్రం ఒక పాజిటివ్ వైబ్ అవుతుంది, మంచిగా ప్రశాంతంగా అనిపించింది. వాళ్ళు ఉన్నంతసేపు అయితే మంచిగా అనిపించింది. సో మన సబ్స్క్రైబర్స్ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి, మేము ఇట్లనే తిరుగుతూ ఉండాలి. గాలి తిరిగినట్టు ఎట్లాంటి గాలి తాకద్దని చెప్పి మేము కోరుకున్నా. సో మన సబ్స్క్రైబర్స్ కోరుకోరా, గాలి తిరుగుడేదిరా. అవునరా, మన తిరిగే నా పనే గాలి తిరిగేది కదరా. మోటో బ్లాగర్ అంటే గాలి తిరిగేటోళ్ళు అంతే. సో మనం ఎంత గాలి తిరిగినా గాల్లో కొట్టుకోకుండా మంచిగా ఉండాలి. మన ఉన్న సబ్స్క్రైబర్లు వచ్చే సబ్స్క్రైబర్లు అందరూ మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకున్నా అంతే. బాబాయ్ ఆగు.